మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీమోడుగుల మండలంలోని హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కేజీబీవీలో ఉన్న పౌర్ణమి నాడు 23 మంది విద్యార్థులకు ఇక్కడ కేజీబీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు 23 మంది పిల్లలకు ఆడతల్లులకు జుత్తు కత్తిరించి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బంది పెట్టి జుత్తు కత్తిరించడం జరిగింది. ఆ పిల్లలు బాధపడుతూ ఈరోజు 2 రోజుల పాటు అన్నం తినకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు పత్రికల్లో చూసిన తర్వాత ఈరోజు హుటాహుటిన ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పరిశీలించిన తర్వాత అధికారులకు ఫోన్ చేశాం, పిఓ గారికి ఫోన్ చేశాం, డిఈఓ గారికి ఫోన్ చేశాం. డిఈఓ గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఇలాంటి విద్యా కేంద్రాల్లో ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారని ఈరోజు అడుగుతున్నాను నారా లోకేష్ గారికి. ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మా గిరిజన ప్రాంతంలో నేటికి మా గిరిజన పాఠశాలల్లో గురుకులాల్లో చాలామంది విద్యార్థులు ఈరోజు చనిపోవడం జరుగుతుంది. గతంలో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పాఠశాలల్లో కూడా ప్రతి హాస్టల్లో ఏఎన్ఎంలను కానీ అలాగే మహిళలను అయితే ఏఎన్ఎంలను కూడా పెట్టి అలాగే ప్రతి సందర్భంలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాకుండా చూసేటువంటి పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు మా గిరిజన విద్యార్థుల విద్యని కానీ అలాగే వాళ్ళ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తూ ఈరోజు గాలి కొదిలేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పుడు అధికారులు వచ్చారు. అధికారుల తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారని వీళ్ళు చెప్పే సమాధానం పెట్టి నేను కూడా చేసే చర్యలు కూడా త్వరలో తెలియబోతుంది. నేను ఖచ్చితంగా వీళ్ళకి జరిగినటువంటి సంఘటన నిమిత్తం నేను ఈ పోరాటాన్ని అయితే నేను ఆపను. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.